సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత దాడిశెట్టి రాజా. ఈ నెల 4న కాకినాడలో జరిగే వెన్నుపోటు దినం సందర్భంగా వెన్నుపోటు దినం పోస్టర్ను పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆవిష్కరించారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం నిర్వహిస్తాము అన్నారు దాడిశెట్టి రాజా. దినం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ప్రజలకి సూపర్ 6 అనే హామీలు ఇచ్చి అది కాకుండా మళ్ళీ మరొక 140 హామీలు ఇచ్చి ఏ విధంగా ఈ సంవత్సరంలో ప్రజలను మోసం చేశారో, ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రజా సంఘాలని, ప్రజల్ని, మహిళల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిపి ఈ వెన్నుపోటు దినం ఈ జిల్లాలో గట్టిగా చేయాలని, ఈ కార్యక్రమం చాలా గట్టిగా చేయాలని, తీవ్రంగా చేయాలని. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తెలుగుదేశం పార్టీ వచ్చిన ఈ సంవత్సరంలో 390 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతేనే, నాయకులైతేనే హత్యకు గురయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు అన్న కనీస పశ్చాత్తాపం చంద్రబాబుకు లేదు అన్నారు వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు. చంద్రబాబు మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇంకా సూపర్ 6ను అమలు చేయలేదు అని నిలదీశారు. జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహించి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తాము అని కేకే రాజు స్పష్టం చేశారు. రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి కైవసం చేసుకున్నారు. ఈరోజు అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచిన చందంగా ఈరోజు వ్యవహరిస్తూ కనీసం పశ్చాత్తాపం లేకుండా అయ్యో ప్రజలకి ఈ హామీలు ఇచ్చాం, ప్రజలకి ఈ రకంగా మేలు చేస్తా ఉన్నాం, ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, అమ్మఒడి రాక పేద విద్యకు దూరం అవుతూ ఉన్నారు, ఆరోగ్యశ్రీ కార్యక్రమం సక్రమంగా అమలవక వైద్యానికి నోచుకోక అకాల మరణాలు చెందుతూ ఉన్నారు, నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాం అని వీటన్నిటినీ కూడా ఈరోజు విస్మరించి పశ్చాత్తాపం కూడా లేకుండా ప్రతి అంశంలోని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నిందిస్తూ కేవలం అబద్ధాలతో, అసత్యాలతో కాలయాపన చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరుని ఎండగడుతూ ప్రజలకిచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయకుండానే కూటమి ప్రభుత్వం ఏడాది కాలం గడిపేసింది అన్నారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జూన్ 4న వెన్నుపోటు దినంగా పరిగణించాలి అని నిర్ణయించామన్నారు. జూన్ 4న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు. నేను సంక్షేమాన్ని అమలు చేస్తానని సూపర్ 6 హామీలు ఇచ్చారు. దానితో పాటుగా 147 హామీలు ఇచ్చారు. ఈ అబద్ధాలని ప్రజలు నమ్మి మోసపోయారు. మోసగించడం చంద్రబాబు నాయుడు గారి నైజమని. ఎందుచేతనంటే 95లో 94లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడవడం ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు పొడవడం ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన సహజ లక్షణం, సహజ నైజం. ముఖ్యమంత్రిగా ఆనాడు ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుని చేశాడు. దానితో పాటు ఇవాళ ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు.